ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ అధికారంలో రేషన్ నిత్యావసర సరుకులను డోర్ టు డోర్ ఇస్తే కూటమి ప్రభుత్వం విస్కీ బాటిళ్లను డోర్ టు ఇస్తుందని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈరోజు కర్నూలులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులు ఎక్కడ చూసినా కూడా ఓపెన్ బార్లు అయిపోయినాయి. టెంపుల్కు స్కూళ్ళకు అతి సమీపంలో ఇక్కడైతే టానిక్ షాప్ అని పెట్టినారు. ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంది, రోడ్డుకి పక్క టానిక్ షాప్ ఉంది. అంటే ఇదే కాదు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టుకొని కనీసం మహిళలు ఆ వీధిలో పోవడానికి కూడా అవకాశం లేకుండా ఓపెన్గా రోడ్ల మీద కూర్చొని విచ్చలవిడిగా తాగుతా వచ్చిపోయేటువంటి మహిళలను అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళని ఇబ్బందులు పెట్టి సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత ఆ బ్రాందీ షాప్ ప్రాంతంలో మహిళలు పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు. ఇంకా ఎవరైనా టెంపుల్లోకి పోవాలంటే కూడా ఎదురుగా బ్రాండ్ షాప్ ఉంది, ఆ టెంపుల్కి ఏం పోదాంలో ఇంకో టెంపుల్ పోదామనే కాడికి వచ్చింది. కాబట్టి ఈరోజు వ్యవస్థను మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినది, ఆంధ్రప్రదేశ్పై మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేసినారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రైస్ డోర్ టు డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు మారుతి వ్యాన్లు పెట్టుకొని గ్రామాలలో విస్కీ బాటిల్ డోర్ టు డెలివరీ ఇచ్చి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా తాగుడుకు బానిసలను చేస్తూ తయారవుతూ ఉంది ఈ వ్యవస్థ. ఇది మాత్రం చాలా దుర్మార్గం. దీనికి మహిళలు తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి మహిళలే బుద్ధి చెప్తారు.